ధనుస్సు రాశి వాళ్లకు స్నేహ సంబంధమైనటువంటి బలాబలాలు మరింతగా పెంచుకోగలుగుతారు. సహోద్యోగులు కూడా అన్ని విధాలుగా సహకరిస్తారు. మీరు కష్టపడేటటువంటి పనితీరుకు చక్కని ప్రశంసలు కూడా అంది వస్తాయి. అలాగే రోజువారీగా మీరు చేపడుతున్న పనులన్నీ కూడా మీకు ఎంతో కొంత లాభాలను అందిస్తుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. కుటుంబ పెద్దలు వివిధ రూపాల్లో మీకు అందించేటటువంటి సలహాలు, సూచనలు, ఆలోచనలు అన్నీ కూడా పాటించటం వలన ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ముందు చూపుతో వ్యవహరించి చక్కని ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహకారాన్ని మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ వారం కొన్ని రకాల శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల్లో మళ్ళీ కదలిక అనేది ప్రారంభమవుతుంటుంది. విద్యార్థులకు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. లక్ష్యాల వైపు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కూడా ఏమరుపాటుతనంతో వ్యవహరిస్తే ఎంతో నష్టాలు కూడా మీరు ఇబ్బందుల రూపంలో ఎదుర్కొంటారు. కాబట్టి చాలా ఈ భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆలోచనలు చేస్తుంటారు. రాజకీయ పరమైనటువంటి పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ధనుస్సు రాశి వారు శ్రీరాముణ్ణి పూజించటం, ఆరాధించటం మంచిది. రామాష్టకమును పారాయణ చేయటం, రామచంద్రస్వామి వారికి తులసి అర్చన నిర్వహించటం, రామనామాన్ని నిరంతరం జపం చేసుకోవటం వలన విశేషమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి.